హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము చూద్దామా. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. ఏమేన్ హల్లెలూయా. సహోదరి సహోదరుడా, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు ఏంటంటే, ప్రభువా నేను ఎంతో మందికి ప్రేమను చూపించాను, ఇంకా మేలు చేశాను, అయినప్పటికీ కూడా వారు నాకు కీడే చేసి ఉన్నారు, అయినప్పటికీ కూడా వారు నన్ను ద్వేషించే వారుగా ఉన్నారు, అయినను నేను మానక ప్రార్థన చేస్తున్నానని కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. అవును, దావీదు తను బాధపడడానికి బదులుగా, తను డిప్రెస్ అవ్వడానికి బదులుగా, తను వేదన చెందడానికి బదులుగా దేవుని యొద్దకు వెళ్ళి తన ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేశాడు. తన ప్రతికూలత మధ్య, తన యుద్ధాల విషయంలో, తనను ద్వేషించిన వారి కొరకు, తనకు హాని చేసిన వారి కొరకు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థించి దేవుని అనుగ్రహమును పొందాడు. అయితే తను ప్రార్థన చేయటను బట్టి దావీదును దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. శత్రువుల ఎదుట ఘనమైన స్థానాన్ని ఆయనకు ఇచ్చారు. ఇంకా తనకు కీడు చేసిన వారు, హాని చేసిన వారు సిగ్గుపడే విధంగా దావీదును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడండి. ఈరోజు కూడా మీరు బాధపడడానికి బదులుగా, దిగులు చెందడానికి బదులుగా ప్రార్థించగలిగిన మనస్సు మీకుంటే, మానక ప్రార్థించిన దావీదు దేవుని కార్యములను, దేవుని మేళ్లను తన జీవితంలో అనుభవించారు, కీర్తనలను రాశారు, దేవుణ్ణి పాడి స్తుతించారు, గణపరిచారు. మీరు కూడా మీరు బాధపడడానికి ప్రతిగా ప్రార్థన చేసేవారుగా ఉంటే, డిప్రెస్ అవ్వడానికి బదులుగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మీ సమయాన్ని మీరు వినియోగించగలిగితే, దేవుడు మీ జీవితంలో కూడా తన మేళ్లను చేసి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. తన కార్యములను మీ పట్ల ఘనమైనవిగా, ఉన్నతమైనవిగా చేస్తాడు. మిమ్మల్ని ద్వేషించి, మిమ్మల్ని వెక్కిరించి అవమానించిన వారి మధ్యలో మిమ్మల్ని ఘనముగా హెచ్చించి వారు సిగ్గుపడినట్లుగా దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు అటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.